బండారు దత్తాత్రేయ అలాయ్ బలాయ్ అంటూ ఎవరైనా సరే ఆయన్ని ఆప్యాయంగా హత్తుకోవాల్సిందే. అజాత శత్రువు అనే పదానికి పర్ఫెక్ట్ పర్సన్. అచ్చమైన పంచకట్టు, గౌరవప్రదమైన ఆహార్యం, దండం పెట్టాలనిపించే పెద్దరికం. నిద్రాణమైన ప్రయాణం, నిజాయితీ పాటించే నియమాలు ఆయన విధానాలు. తెలుగు సాంప్రదాయాల్ని కాపాడుతూ మంచివారిగా హుందార్తనంతో ఎంతో మంది అభిమానుల్ని పొందారు దత్తాత్రేయ గారు. తెలంగాణ రాజకీయాల్లో దత్తాత్రేయ అత్యంత వివాదాస్పద రహితుడిగా మరియు ఆమోదయోగమైన బీజేపీ నాయకుడిగా గుర్తింపు సాధించారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఒక నూతన అధ్యాయం ప్రారంభమవుతుందని నేను మీకు హృదయపూర్వకంగా భావిస్తా ఉన్నాను. అతను సాదాసీదాగా మృదువుగా మాట్లాడేవాడని మరియు డౌన్ టు ఎర్త్ స్వభావాన్ని కలిగి ఉంటాడని బిజినెస్ స్టాండర్డ్స్ ది హిందూ పత్రికల్లో రాశారు. ప్రస్తుతం 18 జూలై 2021 నుండి హర్యానా 18వ గవర్నర్గా పనిచేస్తున్నారు. और बहुत से यूनिवर्सिटीज में भी जाकर आया हूँ, लेकिन यहाँ आते ही एक नई विशेषता दिख रही है. ऋषिड यूनिवर्सिटी नाम से ही पहचाना जाता है. ये 100% भारतीयता का यूनिवर्सिटी है. దత్తాత్రేయ గారి రాజకీయ ప్రస్థానం చూస్తే 1965లో మొదట రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను ప్రారంభించారు. 1965 నుండి 1968 వరకు సంస్థ యొక్క ప్రచారకగా పనిచేశారు. లోక్ సంఘర్ష సమితి జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో జరిగిన సంపూర్ణ విప్లవ ఉద్యమం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. 1970లో అప్పటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ సమయంలో దేశం మొత్తం విధించిన ఎమర్జెన్సీ సమయంలో జైలుకెళ్లారు. 1980లో దత్తాత్రేయ అధికారికంగా భారతీయ జనతా పార్టీ బీజేపీలో చేరారు. ఆయన పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగానికి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1989 వరకు ఆ పదవిలోనే పనిచేశారు. 1991లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సభకు తొలిసారి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్కు చెందిన టి మణిమ్మ అంజయ్యను 85,000 ఓట్ల తేడాతో తొలిసారి గెలిచి ఆంధ్రప్రదేశ్ నుండి గెలిచిన ఏకైక బీజేపీ అభ్యర్థి అయ్యారు. తర్వాత 1997లో పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగానికి అధ్యక్షులయ్యారు. మళ్ళీ 1996లో జరిగిన సాధారణ ఎన్నికల్లో దత్తాత్రేయపై పివి రాజేశ్వరరావు విజయం సాధించారు. 1998, 1999లో వరుసగా 2 సార్లు గెలిచి సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి లోక్సభకు తిరిగి ఎన్నికయ్యారు. ఆయన కృషి వల్లే రాష్ట్రంలో 4 నియోజకవర్గాలను పార్టీ గెలుచుకుందని అప్పట్లో rediff.com ఆర్టికల్ రాసింది. 1998 నుండి 1999 వరకు 2వ వాజ్పేయి మంత్రివర్గంలో పట్టణాభివృద్ధికి కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. 1999 నుండి 2001 మధ్య అతను మళ్లీ 3వ వాజ్పేయి మంత్రివర్గంలో పట్టణాభివృద్ధికి కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. 2001 నుండి 2003 వరకు రైల్వేలకు యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్గా పనిచేశారు. 2003లో మళ్లీ అర్బన్ డెవలప్మెంట్ పోర్ట్ఫోలియో కేటాయించారు. దత్తాత్రేయ ఏపీ సైక్లోన్ కమిటీ జాయింట్ సెక్రటరీగా మరియు భారత స్వచ్ఛంద సంస్థల ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2004-2009లో భారత సార్వత్రిక ఎన్నికల్లో దత్తాత్రేయ పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2004 సంవత్సరంలో ఆయన పార్టీ జాతీయ కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. 2006లో పార్టీ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా నియమించబడ్డారు. 3 సంవత్సరాల తర్వాత పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడయ్యారు. 2013లో పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. మే 2014లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి దత్తాత్రేయ 4వ లోక్సభకు తిరిగి ఎంపీగా ఎన్నికయ్యారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్గా నియమించబడ్డారు. ఆయన తెలంగాణ రాష్ట్రం నుండి మోడీ మంత్రివర్గంలో ఏకైక మంత్రి అయ్యారు. సెప్టెంబర్ 2017లో తన పదవికి రాజీనామా చేశారు. తదనంతరం ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా నియమించబడ్డారు. తర్వాత 21 మార్చి 2019న లోక్సభ ఎన్నికలకు సికింద్రాబాద్ నుండి బీజేపీ అభ్యర్థిగా దత్తాత్రేయ స్థానంలో మాజీ ఎమ్మెల్యే జి కిషన్ రెడ్డిని నియమించారు. గతంలో దత్తాత్రేయ గారిపై 2016లో హైదరాబాద్ యూనివర్సిటీలో విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు సహకరించినట్టు దత్తాత్రేయపై అభియోగాలు మోపారు. యూనివర్సిటీ హాస్టల్ నుండి వేములతో పాటు మరో 4 విద్యార్థులను సస్పెండ్ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై షెడ్యూల్ కులం మరియు షెడ్యూల్ తెగ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. అంతకుముందు ఆగస్టులో యూనివర్సిటీ కులతత్వ, అతివాద మరియు దేశ వ్యతిరేక రాజకీయాల డెన్గా మారిందని పేర్కొంటూ మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. దత్తాత్రేయ ఎలాంటి తప్పు చేయలేదని ఖండించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ నుండి తనకు లేఖ అందిందని మరియు దాన్ని తన అధికారిక లెటర్ హెడ్లో ఇరానీకి ఫార్వర్డ్ చేశానని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లోని ఇతర విద్యార్థులు అతని లేఖ దళిత విద్యార్థుల యొక్క పెద్ద వివక్షలో భాగమని పేర్కొన్నారు.
దత్తాత్రేయ గారి జీవిత నేపథ్యం చూస్తే హైదరాబాద్ నగరంలో బండారు అంజయ్య మరియు ఈశ్వరమ్మ దంపతులకు 12 జూన్ 1947న జన్మించారు. బీఎస్సీ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందారు. దత్తాత్రేయ గారు 17 మే 1989న వసంతను వివాహం చేసుకున్నారు. నవంబర్ 2016లో వారి కుమార్తె విజయలక్ష్మి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన జనార్దన్ రెడ్డికి పోటీ చేసిన కుమారుడు జిగ్నేష్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. 24 మే 2018న వారి కుమారుడు వైష్ణవ్ 21 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. ఆయన ఈ వయసులో కూడా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిపినా పాల్గొని మంచి మాటలు అందిస్తారు. ఆయన జీవన విధానం, శాంతియుతమైన నడవడిక రాబోయే రాజకీయ నాయకులకి ఆదర్శం.